వికారాబాద్ జిల్లాను ప్రజలందరూ కూడా ఏండ్ల నుంచి కొట్లాడి ప్రజలకు ఆశగా వికారాబాద్ జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి ఎంతోమంది కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్లుగా కొట్లాడితే మనకు వికారాబాద్ జిల్లా వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికారాబాద్ జిల్లాను తొలగించడం ఖాయం అని చెప్పి ఈరోజు చర్చ నడుస్తా ఉంది. ఇదేదో రాజకీయ విమర్శ కాదు, పూర్తి ఆధారాలతో ఈరోజు వికారాబాద్ జిల్లా వాసులకు ప్రజలకు మీ ద్వారా ప్రజలకు జరుగుతున్న వాస్తవాన్ని చెప్పాలనే ఈరోజు నేను ముందుకు వచ్చిన. ఇక్కడ ప్రజలు మరి ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఏళ్ళు కష్టపడితే వికారాబాద్ జిల్లా అనేది మనకు రావడం జరిగింది. ఆ రోజు వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కూడా మరి నా వంతు కృషి నేను చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. యంగ్ లీడర్స్ ద్వారా మరి ఆ రోజు ఉద్యమంలో పాల్పంచుకోవడమే కాకుండా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా రాష్ట్రపతి గారి దాకా తీసుకెళ్లి మరి వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల రద్దుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనే విషయం మనకు అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ని మహబూబ్ నగర్ లో కలపాలనే విషయమై మరి జిల్లాల రద్దుని ముందుకు తీసుకొని వస్తా ఉన్నారు. అంతేకాకుండా పార్లమెంటు స్థానాలని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఈ కుట్ర జరుగుతూ ఉంది. ఇదే జరిగితే చేవెళ్ళ కేంద్రంగా ఏర్పాటు అవుతుంది, వికారాబాద్ జిల్లా రద్దు అవుతుంది. గతంలో వికారాబాద్ జిల్లా ఏర్పాటు సమయంలో అప్పటి మంత్రి మహేందర్ రెడ్డి తీరని అన్యాయం చేసింది. ఆ రోజు కృత్రిమ ఉద్యమాలు చేసి చేవెళ్ళ షాబాద్ మండలాలు తన సొంత పుట్టిన మండలాలైన చేవెళ్ళ షాబాద్ మండలాలను రంగారెడ్డి జిల్లాలో చేర్చి మనకు ఆ రోజు వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేసిండు. ఆ రోజే కనుక చేవెళ్ళను శంకర్పల్లిని మన వికారాబాద్ జిల్లాలో ఉంచుంటే ఈరోజు వికారాబాద్ జిల్లాకు ఎటువంటి విధంగా ఇబ్బంది అయ్యేది కాదు. ఇది ఆ రోజు మంత్రి మహేందర్ రెడ్డి తన ఆస్తులను కాపాడుకోనికే, తన ఆస్తుల విలువలను పెంచుకోనికే వికారాబాద్ ప్రజలకు అన్యాయం చేసిండు అనే విషయాన్ని నేను మీ ముందర గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇదే జరిగితే వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. గతంలో రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు మరి తాండూరు వాళ్ళు అసలు జిల్లా అధికారులను కలవడానికి ఎంత ఇబ్బంది అయ్యేదో మనకందరికీ తెలుసు. అంతేకాకుండా అధికారులు కూడా ఏనాడు గ్రామాలకు వచ్చిన దాఖలాలు లేకుండే. అది గమనించే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా ఎంతో అవసరం అని చెప్పి మా అందరి విన్నపం మేర ఆయన వికారాబాద్ జిల్లాని ఏర్పాటు చేసి వికారాబాద్ లో బ్రహ్మాండంగా అధికారిక కార్యాలయాలు, ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో సౌలభ్యాన్ని కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు కనుక వికారాబాద్ జిల్లా రద్దయి చేవెళ్ళ జిల్లా అయితే మళ్ళీ మన ప్రజలకు ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. ఎందుకంటే కొడంగల్ మహబూబ్ నగర్ లో కలుపుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలో మరి వికారాబాద్ జిల్లా ఎంత అన్యాయానికి గురవుతుందో ప్రజలందరూ కూడా గమనించారు. మరి కేసీఆర్ గారు ఈ రోజు పదే చెప్తా ఉన్నారు జిల్లాల రద్దు గురించి. ఎంత చెప్పినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఈ జిల్లాల రద్దు గురించి నోరు కూడా విప్పుతలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉద్యమ పోరాటానికి మనం అందరం సిద్ధం అవ్వాల్సింది అవసరం ఉంది. మరి ఆ ఉద్యమ పోరాటం
ఈ రోజు మన ముందర ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నిక ఏదైతుందో ఈ ఎన్నిక ద్వారా మరి ప్రజల ఏకమై కాంగ్రెస్ వాళ్ళ కుట్రలను భంగం చేయాల్సిన అవసరం ఉంది. ఎంతో కష్టపడి సాధించిన ఈ వికారాబాద్ జిల్లాకు ఈ విధంగా రద్దు చేయడం నుండే మళ్ళీ మనము ఒక 20 ఏళ్ళు వెనుకకు నెట్టేస్తున్నట్టే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కానియకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంది. ఒకవేళ అదే జరిగితే మన జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావు, మన జిల్లా వాసులకు మరి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు మనకేం జరిగిందో కూడా తెలుసు. అన్యాయంగా మన జిల్లాను జోగులాంబ జోన్లో కలిపినారు. అప్పుడు కూడా మేము పోస్ట్ కార్డు ఉద్యమాలు చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మన వికారాబాద్ ని హైదరాబాద్ చార్మినార్ జోన్ లోకి మార్పేయడం జరిగింది. అది కూడా చాలా ఆలస్యం జరిగింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 1 సంవత్సరం పాటు ఆ ఫైల్ ని పక్కకు పెట్టిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు ఇది జరిగితే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మనం అందరం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రజలకు ఈ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మే 13వ తారీఖు రోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా వాసులందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. కారు గుర్తు కోటేసి మన ఐక్యత అనేది నిరూపించుకుంటే ఇదే వేదికగా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా రద్దు కాకుండా అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి నేను ప్రజలందరితో కూడా తెలియజేస్తూ, మరి ఇదే మే 13వ తారీఖు రోజు కారు గుర్తుకు ఓటేసి మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతుగా నిలవండి. మేము ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటాము. ప్రజా సమస్యల పట్ల అన్ని విధాలుగా మీకు అండగా ఉండి మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తాను. స్వయంగా చెప్పిన మాట ఇది ఈనాడు దినపత్రికలో మరి రావడం జరిగింది. తేదీ 6 మే 2024వ తారీఖు రోజు ఈనాడు పత్రికలో మరి ఇదే విషయం జిల్లాల రద్దు కోసం కమిషన్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు మరి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ని పరిధిగా తీసుకొని జిల్లాలను చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా చెప్పడం, అది పత్రికేయులకి చెప్పడము అది ఇంకొక ఆధారం. ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన ఆధారం. ఇది ఒక రాజకీయ విమర్శ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. ఇది మన జిల్లాకు అన్యాయం జరగొద్దు అని చెప్పి మేము ప్రతిసారి కూడా మేము ముందుండి పోరాటం, మరి ఇప్పుడు కూడా మేము ముందుండి పోరాడతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.